జీవితం ఎంత విచిత్రమో కదండి. లిక్కర్ తయారు చేసేవాడు బాగా షూ షూస్ షూ సూటు బూట్ వేసుకొని కార్లో తిరుగుతారు. కానీ మన 5,000 మనం 5,000 ఈరోజు మన నోట్లో పోతున్నాయంటే రైతే కదండి కారణము. కానీ రైతేమో బురదలో ఉన్నాడు. బురదలో మాసిండే బట్టలు వేసుకొని బురదలో పొర్లాడుతున్నాడు రైతేమో. ఎంత విచిత్రం కదండి. మన దేహానికి అది హాని చేస్తుందని తెలిసినా కూడా ఆ నిక్కర్ తీసుకుంటున్నారు. కానీ వాళ్ళేమో సూటు బూట్ వేసుకొని ఖరీదైన కార్లో తిరుగుతుంటారు. కానీ మన ఆరోగ్యం బాగుండాలని రైతు మన కోసం కష్టపడి అంత చేసే రైతు ఈరోజు బురదలో దొర్లుడుతున్నాడు అంటే ఎక్కడ నీతి ఉందండి? ఎక్కడ న్యాయం ఉంది? ఎక్కడ అన్యాయం ఉంది? చూడండి కదా. మన రైతుకి మనము అందరూ కలిసి రైతుకి న్యాయం చేయాలండి. ప్రతి ఒక్కరూ రైతుకి న్యాయం చేసినప్పుడే ఆ రైతు ఎంతో ఇంకా మనం ఏం తింటే మన ఆరోగ్యం బాగుంటుందా అనేది రైతు ఇంకా ఆలోచిస్తాడండి. రైతుని రాజుని చేయాలి ఎప్పుడన్నా కానీ. మనం రైతుని కిందకేసి తొక్కకూడదండి ఎప్పుడన్నా కానీ. రైతు రాజు అయినప్పుడే మన ఆరోగ్యం పదిలంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. మనం అందరూ హ్యాపీగా ఉంటాం. ఇంకా బాగా మంచి మంచి ఫుడ్ మనం తింటామండి. కల్తీ లేని ఫుడ్ మనం తింటాము. రైతు రాజు కాకపోతే మనం కల్తీ లేని ఫుడ్డే తినాల్సి వస్తుందండి. రైతు రాజు అయినప్పుడు మనము మంచి మంచి విటమిన్స్ ఫుడ్ మనం తింటామండి. రైతుని ఎప్పుడు కిందేసి తొక్కేయకూడదండి. రైతుని రాజుని చేయాల మనము. అందరూ కలిసి రైతుని రాజుని చేసినప్పుడే మన 5,000 సంతృప్తిగా మన నోటికి పోతుందండి. ఇప్పుడే కానీ రైతుని రాజుని చేయాల. ఈ లిక్కర్స్ అంతా బంద్ చేయాలండి. లిక్కర్స్ నుంచి ఎంతోమంది జీవితాలు అన్యాయం అయిపోతూ ఉంది. వాళ్ళేమో బాగా మంచి మంచి కారులో సూటు బుట్టేసుకొని విదేశాలకంతా తిరుగుతారండి. ఎందుకంటే ఆ నిక్కర్ అమ్మే వాళ్ళని రాజుని చేసినారు ప్రజలు. రైతునేమో బురదలో పొరలాడేటట్ట చేశారండి. అందుకే రైతుని రాజుని చేసినప్పుడే మన జీవితాలు సుఖమయంగా సాగుతుందండి. ఇప్పుడే కానీ మంచి మంచి ఫుడ్ ఇంకా ఏం తినాలా అని రైతు ఆలోచన చేస్తాడండి. ఏం పండిస్తే మనుషులకి ఏం విటమిన్ పండిస్తే మంచి ఆరోగ్యంగా ఉంటారు ప్రజలు అనేది రైతు ఆలోచన చేస్తాడండి. అందుకే